నా ఫోన్ ట్యాపింగ్ ఎవరు చేసిందని చెప్పి చెప్తారు. సాయి కుమార్ గారు ఒక్క నిమిషం ఆగండి. సాయి కుమార్ గారు ఇద్దరు మాట్లాడితే అర్థం కాదు. ఆయన మాట్లాడినాడు. ఈరోజు వాస్తవాలు మాట్లాడితే ఈరోజు ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ శాస్త్రీయబద్ధంగా ఆలోచన చేస్తే ఏంటంటే రేవంత్ రెడ్డి గారికి ఇంటెలిజెన్స్ లేకపోతే, డిపార్ట్మెంటల్ లేకపోతే, కళ్ళు చెవులు లాంటి డిపార్ట్మెంటల్ లేకపోతే పరిపాలన ఎట్లా జరుగుతుంది, మోదీ గారు పరిపాలన ఎట్లా చేస్తారు అన్నప్పుడు ఫోన్ ట్యాపింగ్ ప్రతిరోజు జరుగుతుంది. ప్రతి అధికారిది, ప్రతి మంత్రిది, ప్రతి ముఖ్యమంత్రిది, ప్రతి ప్రధానమంత్రి. ఎందుకంటే భారత రాజ్యాంగం చట్టబద్ధంగా పోలీస్ డిపార్ట్మెంట్కి అధికారం ఇచ్చింది. ఏంటి అనంటే రాజకీయ నాయకులలో కూడా, ప్రజలలో కూడా, ముఖ్యమంత్రి ప్రధానమంత్రి స్థాయిలో కూడా, మంత్రుల స్థాయిలో కూడా, ఎమ్మెల్యేల ఎంపీల స్థాయిలో కూడా రాజద్రోహులు ఉంటారు. వాళ్ళని పట్టుకోవాలి. కాబట్టి ఆ విధమైన విజయరాయ గారు ఇదేదో కొత్తగా చెప్తున్నారు మీరు. విజయరాయ గారు ఎవరైనా కూడా ఫోన్ ట్యాపింగ్లు చేసాయి కంపల్సరీ సంబంధిత అధికారులకు ఉంటుంది. అది ఎవరైనా కూడా ఉగ్రవాదులకు సంబంధించిన కదలికలకు తెలుసుకుంటాకు ఉంటుంది. కానీ రాజకీయ నాయకులు ఫోన్ ట్యాపింగ్లు చేయొచ్చు అని రాజ్యాంగంలో ఎక్కడైనా ఉందా? అది అనుకుని మీరు చేశారా మీ ప్రభుత్వం? ఎగ్జాక్ట్లీ యు ఆర్ పర్ఫెక్ట్. నేను అదే చెప్పబోతున్నా. ఒకవేళ ఫోన్ ట్యాపింగ్ హరీష్ రావు చేసిండని అంటే, ఒకవేళ కేటీఆర్ చేసిండంటే, ఒకవేళ కేసీఆర్ గారే చేసిరంటే మరి మీరు చేస్తున్నట్ట అంటే ముఖ్యమంత్రి ఫోన్ ట్యాపింగ్ చేయడానికి ఉన్నాడా? ఇది ప్రత్యేక అధికారులు, రాజ్యాంగబద్ధంగా ప్రత్యేక అధికారులు, దానికి ఒక డిపార్ట్మెంట్ ఉంది. ఆ పని అధికారులు మాత్రమే చేస్తారు. సీఎం చెయ్యడు, మంత్రులు చెయ్యరు, ఎమ్మెల్యేలు చెయ్యరు, ఎంపీలు చెయ్యరు. అలాంటి సందర్భంలో నిరాధారమైనటువంటి విషయాన్ని తీసుకొచ్చి ఈరోజు ఉత్తగా కంప్లైంట్ ఇచ్చి వెరిఫికేషన్ చేస్తారు అని అంటే ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ప్రజలకు రాజ్యాంగం తెలుసు. మరి అన్ని రాజకీయ పార్టీల ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, మంత్రులకు అందరికీ తెలుసు. మీకు కూడా మీ ప్రభుత్వ హయాంలో విజయరాయ గారు, మీ ప్రభుత్వ హయాంలో హరీష్ రావు గారి ఫోన్ కూడా ట్యాప్ అయిందని అధికారులు చెప్తే ఆయన షాక్ అయిపోయిన పరిస్థితి చెప్తున్నారు. సార్ నేను ఒక మాట ఏం చెప్తా ఉన్నా అంటే, నేను ఇంతకుముందు అన్నా ఏ ప్రభుత్వం అన్నా ఉండని ప్రతి ఎమ్మెల్యే, ఎంపీ కాదు సార్, వాళ్ళ పర్సనల్ ఇళ్లలో వాళ్ళ వ్యక్తిగత సమాచారం వినే హక్కు ఎవరికి ఉంటుంది? విజయరాయ గారు, లక్ష్మీనాథ్ గారు, ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఉన్నది. ఎందుకండి ఎవడు దొంగనో పట్టుకొని కదా ఉన్నది. కాదని విశ్లేషకులు రామ్మోహన్ గారు చెప్పండి. లేదు కాదని రాజ్యాంగబద్ధంగా ఎవరైనా అధికారులు చెప్పమండి. వాళ్ళ హక్కు అండి, రాజ్యాంగం హక్కు. ఇంటెలిజెన్స్ అనేది ఉన్నది. అందుకు ఎవడు దొంగను పట్టుకోవాలి, రాజద్రోహి ఎవడనేది పట్టుకోవాలి. మరి దాంట్లో ముఖ్యమంత్రి గారికి ఏం సంబంధం అండి? కేసీఆర్ గారికి రాజద్రోహి అంటే హరీష్ రావు రాజద్రోహి కాబట్టి హరీష్ రావు ఫోన్ ట్యాప్ చేసిర్రు మర్చిపోతున్నారు. ఏమండి, ఎందుకు ట్యాప్ చేసిరంటే ఒక మంత్రిగా, బీఆర్ఎస్ పార్టీలో మంత్రిగా నంబర్ 2 ఉన్న వ్యక్తిని ట్యాప్ చేసిరు. మీకు సిగ్గు లేదా వాళ్ళు ఒప్పుకున్నందుకు? అసలు లేదండి. ఒక మంత్రిగా ఉండి ఒక మంత్రిగా పనిచేసిండు. 5 సార్లు ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ మంత్రిగా పనిచేసి బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆయన ఫోన్ ట్యాప్ చేసారు. ఆయన మాట్లాడుతున్నాము అది చెప్తే అది బాగుంటుంది. అంటే రాజద్రోహి అని మీరు అంటారు కదా. మీరు కూడా ఎమ్మెల్యే కాబోతారు సాయి కుమార్ గారు. మర్యాద దాటి ఎప్పుడు మాట్లాడొద్దు. ఆయన గౌరవ మాజీ మంత్రి వర్యులు. ఆయన మర్యాద మాట్లాడుతున్నాను కాదు. వినండి. ఒక మంత్రిగా పనిచేసిన వ్యక్తిని ఒక బీఆర్ఎస్ పార్టీ మంత్రి గురించి బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఫోన్ ట్యాప్ చేసిర్రు. ఎందుకు? రాజద్రోహి అని చెప్పా అది చెప్పాడుతున్నాను. మీరు ఏమన్నారు? రాజద్రోహి మాత్రమే మీద కంప్లైంట్ పోయినంత మాత్రాన ఆయన దొంగ అవుతాడా? అంటే హరీష్ రావు పైన కంప్లైంట్ వచ్చింది అన్నమాట. మీరు చెప్పండి. హరీష్ రావు గారి పైన కంప్లైంట్ వచ్చింది కాబట్టి బీఆర్ఎస్ పార్టీ హయాంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో బీఆర్ఎస్ మంత్రి పైన బీఆర్ఎస్ మంత్రి యొక్క ఫోన్ ట్యాప్ చేసింది. హరీష్ గారిని ఓకే ఇప్పుడు క్లారిటీ వచ్చిందండి. మీరు మోసగాడు అని ఎట్లా ముద్ర వేస్తారండి? మీరు అంటారు కదండి. సార్ విజయరాయ గారు, విజయరాయ గారు మళ్ళీ వస్తాను, మళ్ళీ మాట్లాడతాం మీతో. దొంగ అంటే ఎవడైనా నమ్ముతారు.
ఎస్ రేవంత్ రెడ్డి గారు రాజద్రోహి అని చెప్పి సాయి కుమార్ గారు ఆగండి. హరీష్ రావు దొంగ, సాయి కుమార్ గారు ఒక్క నిమిషం కేటీఆర్ గారు దొంగటరా. విజయార్య గారు రాజద్రోహి అని చెప్పి మీరు చెప్పినండి. రాజద్రోహి మాత్రమే ఫోన్ ట్యాపింగ్ విజయార్య గారు సాయి కుమార్ గారు ఒక్క నిమిషం ఆగండి. మీ ఇద్దరితో మళ్ళీ మాట్లాడతాను. ఇంకా మరి ఇద్దరు గెస్టులు కూడా ఉన్నారు. ఎస్ పాపిరెడ్డి గారు ఉన్నారు, రాజకీయ విశ్లేషకులు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. పాపిరెడ్డి గారు ఒక్క 2 నిమిషాలు నేను మాట్లాడతాను. బయట ఉన్నాను సార్. ఫస్ట్ నేను మాట్లాడతాను. రైట్ రామ్మోహన్ గారు చెప్పండి. ఏం లేదు సార్, ఇప్పుడు నా ఉద్దేశం అంటే ఇద్దరు మాటలు విన్నాం కదా. నా ఉద్దేశం అర్ధ సత్యాలు అసత్యాలు చెప్తున్నారు ఇద్దరు కూడా. ఎవరిది వాడితే టాప్ చేయొచ్చు, ముఖ్యమంత్రి చేయొచ్చు అనేమో విజయారాయ్ గారు అంటారు. వాళ్ళందరూ దొంగలు, రాజద్రోహులు అటువంటి వాళ్ళని చేసిన వాళ్ళు వీళ్ళు అంటున్నారు. నిజంగా చట్టం ఏం చెప్తున్నా అయితే అడ్వకేట్ గారు పాపిరెడ్డి గారు నేను చెప్పగలుగుతాను ఏదైనా ఉంటే. నేను స్పష్టంగా చెప్తాను. వాళ్ళు చెప్పలేరని కాదు, వాళ్ళ రాజకీయ ప్రయోజనాలు ఉంటాయి. ఒకరి మీద బదనం చేసుకుంటుంటారు. నేనేమంటున్నానంటే ఇవాళ జరగాల్సింది ఏంటి, నేను పేరు జరుగుతుంది. ఇప్పటిదాకా రాజకీయ నాయకులను పక్కన పెట్టి అధికారులు చేశారు. తర్వాత ఎవరైతే బాధితులుందో వాళ్ళని కూడా చేశారు. ఇప్పుడు హరీష్ రావుని ఏ అయిష్టత అంటే ఏ హోదాలో పిలిచిండు, బాధితుడా లేకుంటే బాధ పెట్టినవాడా, ఏ అయిష్టత పిలిచిండ్రు ఆయనను? మీ ఫోన్ ట్యాప్ అయిందని పిలిచిండ్రా? వేరే రకమైన ప్రశ్నలు ఉంటాయి. కాదు మీరే ఫోన్ ట్యాపింగ్ చేసిండ్రు, మీరే బిగ్ బాస్ అని పిలిచిండ్రా? ఆ 2 తేల్చాల్సింది చిట్టు, మనం కాదు, మీరు కాదు, నేను కాదు. ఒకటి. రెండోది ఏంటంటే అసలు అందరూ ఎవరైతే వాళ్ళు చేయొచ్చని మన విజయారే అట్లా చేయడానికి వీల్లేదు. చట్టం ఏం చెప్తుందంటే ఎవరైతే సంఘ విద్రోహ శక్తులు ఉంటారో, ఎవరైతే